డైలీ 2-3 షార్ట్స్ ప్లస్ 1 ఫుల్ వీడియో పెట్టు బ్రో ప్లీజ్. హలో హలో బండి కొంచెం మెల్లగా. హలో అక్వామన్, వెల్కమ్ టు ద హిట్ అయిద్దో ఫ్లాప్ అయిద్దో తెలియని బెటా ఫిష్ బ్రీడింగ్ సిరీస్. అయితే బెటా ఫిష్ బ్రీడింగ్ చేయడానికి మన మెయిల్ బెటా అండ్ ఫీమేల్ బెటా ప్రేమించుకుంటే సరిపోదు. అప్పుడు విలన్ కూడా వచ్చి ప్రేమించాలా? సూపర్ బ్రో. అంటే మన దగ్గర ఏదో ఒక లైవ్ కల్చర్ ఉండాలి. ఎందుకంటే ఒకవేళ బెటా ఫిష్ సక్సెస్ఫుల్గా బ్రీడ్ అయ్యి పిల్లల్ని కంటే ఆ పిల్లలకి పెట్టడానికి మనకి లైవ్ కల్చర్ కావాల్సిందే. మనమేమో మొయినా కల్చర్ ట్రై చేసాం, ఫెయిల్ అయ్యాం. డాఫ్నియా కల్చర్ ట్రై చేసాం, ఫెయిల్ అయ్యాం. ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక కల్చర్ ట్రై చేయాలి. పాపం మన బబ్లీగాడు కూడా బాగా ఓల్డ్ అయిపోయాడు. బెటా ఫిష్ లైఫ్ స్పాన్ ఒక 2 years దాకా ఉంటుంది. వీడిని తెచ్చినప్పుడే వీడికి ఒక 1 year ఉన్నట్టుంది. ఇప్పుడు మన దగ్గర వీడు ఒక 6 months నుంచి ఉంటున్నాడు. సో దగ్గరగా బాగా ఓల్డ్ అయిపోయాడు. అయితే బ్రీడింగ్ చేయించే ముందు లైవ్ కల్చర్ ఎంత ఇంపార్టెంటో మన ఛానల్లో జంతువులకి నామకరణం అంత ఇంపార్టెంట్. సో మన యూనిక్ నామకరణం సిరీస్ భాగంగా మీరు మన కొత్త మెయిల్ బెటా ఫిష్ కి, మన కొత్త ఫీమేల్ బెటా ఫిష్ కి నామకరణం చేయాలి. సో మీరు ఒకేసారి ఈ రెండిట్లకి పేరు టైప్ చేసి కింద కామెంట్స్ లో పెట్టండి. దేనికైతే ఎక్కువ లైక్స్ వస్తాయో దాన్నే మనోళ్ళకి పేరుగా పేర్లుగా పెట్టేస్తా. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్ గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.